ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం. నిన్నటి ఎపిసోడ్లో మనం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు చేసేటువంటి సాధారణమైన తప్పులు ఎలా చేసుకోవాలనే విషయం గురించి తెలియజేసుకున్నాం. ఇక వివాహ వ్యవస్థలో ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాలి. తల్లిదండ్రులైనా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, అందం శాశ్వతం కాదు. అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగం రేపు భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. కానీ అబ్బాయి లేదా అమ్మాయి చదువు, తెలివి కళ్ళ వాళ్ళ, నిర్ణయాలు చక్కగా తీసుకోగలుగుతారా, కుటుంబ నేపథ్యం ఏమిటి అనేటువంటి విషయాల్ని కూలంకషంగా పరిగణనలోకి తీసుకోవాలి. పూర్వకాలంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలలో చూసుకునే వాళ్ళని చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ చాలామంది దాన్ని తేలిగ్గా తీసేయవచ్చు, లేకపోతే ఒక రకంగా ఇదేదో మూఢనమ్మకంగా మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో గొప్పగా బ్రతికారని చెప్పి చూడడం కాదండి. ఇందులో కారణం ఏంటంటే వివాహం అనేటువంటి చేసే ఉద్దేశంలో వాళ్ళు సుఖమయంగా ఆనందంగా జీవించాలి, అలాగే చక్కటి సంతానము వంశ అభివృద్ధి కావాలి. ఇదే కాన్సెప్ట్. అందుకనే వివాహ వ్యవస్థలో అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు చూసినా, అబ్బాయి కోసం అమ్మాయి వాళ్ళు చూసినా ఇటు 7 తరాలు అంటే తల్లిదండ్రుల యొక్క ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకోవాలి అని చెప్పి. కారణం ఏంటంటే ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే ఆ యొక్క కుటుంబంలో ఏమైనా దోషాలు జరిగాయా, అంటే ఏంటి ఆ దోషాలు అంటే దుర్మరణాలు ఏమైనా ఉన్నాయా ఆ కుటుంబంలో, లేదా స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఏమైనా జరిగాయా, సర్పాలను ఎవరైనా సంహరించి ఉన్నారా, నాగదోషం లాంటివి, పితృదోషం లాంటివి, ఇవన్నీ ఆ దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, ఇలాంటివి పితృదోషాలు అని అంటారు. పామును చంపిన, పాము పుట్టలో తవ్విన, ఇది సంబంధించినటువంటి సర్పదోషము, సర్పశాపము అంటారు. అలాగే స్త్రీ హత్య అన్న ఏమవుతుంది, స్త్రీ శాపం కింద మారుతుంది. బ్రాహ్మణ హత్య అన్నప్పుడు, గోహత్య అన్నప్పుడు పరమ దరిద్రానికి హేతువైనటువంటి బ్రహ్మపాతక దోషం పడుతుంది. తద్వారా ఇవన్నీ ఆ తరాల్లో జరిగాయని అనుకున్నారనుకోండి, పూర్వకాలంలో సంబంధాలు ఇచ్చేవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళకి కలగబోయే సంతానము అనేక రకాలైనటువంటి దోషాలతో పుట్టి గొప్పగా ఉన్న కుటుంబంలో కూడా లక్షాధికారులైన వాళ్ళు కూడా భిక్షాధికారులు అయిపోతారు అనేటువంటిది తెలుసుకున్నారు. కాబట్టి అన్నీ కూడా కూలంకషంగా చర్చించుకునేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, వాళ్ళ ఎటువంటి వాళ్ళ విధానాలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు అవేవీ చూడట్లేదు. అందుకనే అవన్నీ 7 తరాల వరకు వెళ్ళకపోయినా తల్లిదండ్రులు, తాత ముత్తాతల వరకు చక్కగా ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, వాళ్ళకు ఆ కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు జరిగితే ఏమవుతుందండి, పుట్టే సంతానం పితృశాపంతో పుడితే ఎంత గొప్పగా చదువుకున్నా పైకి ఎదగలేరు. పితృశాప ప్రభావం వల్ల జరిగే మరి ఒక నష్టం ఏంటి అనంటే ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి. ఈ కాలంలో ప్రధానంగా జరుగుతున్నదే అది. ఎందుకు ఇంతగా జరుగుతున్నాయి అనంటే వాళ్ళ కుటుంబాల్లో ఈ పితృశాపాలు ఉండడం వల్లనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చెబుతాను. ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, పురుష సంతానంగా ఉండరు. ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేస్తున్నట్టు కాదండి. నాకు ఆడపిల్ల ఉంది. కారణం ఏంటంటే తల్లిదండ్రుల గురించి, సోదరుల గురించి పట్టించుకునేదే అమ్మాయి. అమ్మాయి ఉంటే ఆ ఇల్లంతా కూడా లక్ష్మిలాగా కళకళలాడుతుంది. ఇక్కడ మగవాడు అనేటువంటి వాడు పుట్టాలి అని ఎందుకు కోరుకుంటారంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అదొక్కటే. మగవాళ్ళు తల్లిదండ్రుల గురించి పట్టించుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో ఎక్కడో ఉంటున్నారు మహానుభావులు. పిల్లలు తల్లిదండ్రులని కంటికి రెప్పలా అబ్బాయిలు కాచుకొని కూర్చుంటున్నారు, ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కానీ చెప్పినా చెప్పకపోయినా తల్లిదండ్రుల గురించి పట్టించుకునేదే అమ్మాయి. కాబట్టి ఇక్కడ
అమ్మాయిలే సంతానంగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, అది పితృదోషం కింద మారుతుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఈ పితృదోషాలు ఉన్నాయనుకోండి, ఆ కుటుంబంలో ఒకప్పుడు పిల్లనిచ్చేవాళ్ళు కారు, ఎందుకంటే వంశాభివృద్ధి పిల్లని తెచ్చుకునేవాళ్ళు కూడా కారు, తర్వాత సంతానము ఆడపిల్లలే అవుతారు అనే ఉద్దేశంతో. కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి చర్చించుకునేవాళ్ళు. ఈ విధంగా నిర్ణయం తీసుకొని కానీ వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు కారు. కాబట్టి వీక్షించేటువంటి ఏవైనా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కూడా అన్ని తరాలు చూడకపోయినా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ముందుకు వెళ్ళండి. అబ్బాయి అమ్మాయి నచ్చారు, ఇంతకంటే మాకేం కావాలి, మా గురించి ఆలోచించేది ఏముంది అని పెద్దల గురించి ఏంటి అని చెప్పి అబ్బాయిలు అనుకోవచ్చు, అమ్మాయిలు అనుకోవచ్చు. ఇక్కడ ఆ నచ్చడం చేసుకోవడం ఓకే, అంతవరకే. కానీ ఆ తదనంతర పరిణామాల వల్ల జరిగేటువంటి నష్టాన్ని బాధపడుతూ అనుభవించాల్సిన అవసరం ఏంటండి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనసు పెట్టి. కాబట్టి దోషాలు లేని కుటుంబం అంటూ ఉండదు. ఇట్లాంటి పెద్ద పెద్ద దోషాలు ఉన్నటువంటి కుటుంబంలో కంటే మంచిగా ఇప్పుడు ఈనాడు కంటికి అందంగా కనబడకపోవచ్చు, రేపొద్దున పెళ్ళై పిల్లలైన తర్వాత అందంగా తయారైన అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది లేరు? ఈనాడు కంటికి అందంగా కనబడ్డ అమ్మాయి వివాహ తదనంతరం ఎంతకంటే వయస్సు అనేటువంటిది ఒక క్షణిక బొంగరం లాంటిది, గాలి బుడగ లాంటిది. కాబట్టి ప్రస్తుతం కనబడేటువంటి యొక్క అందచందాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే దానికంటే అమ్మాయి మన కుటుంబానికి వన్నె తెస్తుంది, నాకు సహాయకారిగా ఉంటుంది, నా తల్లిదండ్రులని గౌరవిస్తుంది, నన్ను ప్రేమిస్తుంది అనే భావన అబ్బాయికి కలగాలి. అబ్బాయి అందంగా లేకపోయినా తెలివి కల్లవాడు, చదువుకున్నవాడు, రేపొద్దున నన్ను నా కుటుంబాన్ని ఆదరించగలుగుతాడు, నా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే అబ్బాయి కాదు, గౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు అని చెప్పి అమ్మాయి అలాగా అనుకొని అట్లాంటి వాళ్ళని వివాహం చేసుకోవాలి, అలాంటి సంబంధాలు చేసుకోవాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా గమనించారు కదా, రేపటి ఎపిసోడ్లో మనం ఇంకా అనేకమైనటువంటి వివాహ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దోషములు అనేటువంటి విషయాల గురించి మనం తెలియచేసుకుందాం.